ఇప్పుడు ఒక తాన ఉరుకుడు పోటీలు పెడుతుండ్రు. మరి పోటీ అన్నాక ప్రాక్టీస్ చేయాలి కదా. గందుకే రోజుల కమానం మంచిగా ప్రాక్టీస్ అయి గ్రౌండ్లోకి వచ్చిండ్రు. గాల్లెకు గన్ను వేల్చంగానే ఒకరిని పట్టకోగలు ఉరుకుడే ఉరుకుడు. మొదలు గీత దాటిన వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, వెనక సిరి దాటిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్, ఇట్లా ఇచ్చేది ఉన్నది కదా. కష్టపడి ప్రాక్టీస్ చేసిన వాళ్ళంతా మస్తు మురిపెంలు ఉన్నారు. జర్ర సేపు అయితే ప్రైజులు అందుకునేది ఉన్నానంగా. మైకులా ఒక మాట వినబడ్డది, ఈ ఉరుకుడు పోటీలను క్యాన్సిల్ చేస్తున్నాం, మళ్ళా ఫస్ట్ కాంచెల్ ఉరకాలి అని. అప్పుడు ఎట్లుంటుంది గెలిచిన వాళ్ళ పరిస్థితి? సేమ్ అట్లనేటట్టుంది ఎంసెట్ పరీక్ష కూడా. ఏం ఎంసెట్ పరీక్షనో ఏమో, పోరగాన్లు నేర్పియబట్టిరి. మొన్న జరిగిన పరీక్షను క్యాన్సిల్ చేసి మళ్ళా పెడతారట. రేపో మాపో కాలేజీల చేరికై డాక్టర్ చదువులు చదవాల్సిన వాళ్ళకు ఏంది తిప్పలా. మొన్న ఎంసెట్ పరీక్ష పెట్టిరు కదా, కొందరు బద్మాష్గాళ్ళు క్వశ్చన్ పేపర్ లీక్ చేసిండ్రట. ఒక్కొక్క పిలగాంతోని 50 లక్షలకు బేరం మాట్లాడుకున్నారట. సగం బడా అడ్వాన్సులు కూడా ముట్టాయట. దగ్గర దగ్గర 50 కోట్లకు సూటు పెట్టిండ్రట బట్టెవాజ్గాళ్ళు. పైసలు తీసుకొని పేపర్ అచ్చుపోసే కానే లీక్ చేసిండ్రట. మరి ఇంత జరిగితే సర్కారు ఊకుంటదా? గా బద్మాష్గాళ్ళ తోలు తీయమని సిఐడి పోలీసులకు పనప్ప చెప్పింది. వాళ్ళిప్పుడు అదే పని మీద ఉండ్రు. అయినా లచ్చలకు లచ్చలు పోసి సీట్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏముందో. మొదలు అమ్మా నాయనలను అనాలి, పోరగాన్లను ఉట్టిగా ఖరాబ్ చేస్తుంది వాళ్ళే. డాక్టర్ కావాల్సిన పోరగాన్లను ఇలా దొంగల లెక్క చూడాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. ఇప్పుడు పరీక్షనే రద్దు చేస్తాం అనవట్రి. మళ్ళా పెడితే కడమోళ్ళకి ఎంత కష్టం. ఇవాళ కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఎంసెట్ 1 వాయే 2 వాయే, మరి 3వ ముడి పడుతుందో లేదో.